పల్నాడు జిల్లా చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లా సస్పెండ్ అయ్యారు. ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు కొడుకు నకిలీ ఆర్డీఓ వెంకటనాయుడుతో ఎస్ఐకి సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల విచారణలో ఆరోపణలు నిజమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్ఐ రహమతుల్లాను విధుల నుంచి తొలగించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ సస్పెండ్ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే ఈ నెల 4వ తేదీన ఇక్కడ చిలకలూరుపేట హైవేలో అయితే మాత్రం యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో మొత్తంగా కూడా 5 విద్యార్థులు అయితే చనిపోయారు. మొట్టమొదటైతే ఈ యాక్సిడెంట్ మాత్రం యాదృచ్ఛికంగా జరిగింది అన్నట్లు కూడా భావించారు. ఆ తర్వాత సీసీ ఫుటేజీ వెలుగు చూసిన తర్వాత మాత్రం ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకటొకటిగా బయటకు వచ్చినాయి. ఏదైతే ఈ యువకులైతే మాత్రం ఒక కారులో వస్తున్నటువంటి క్రమంలో కారు ముందు అయితే మాత్రం ట్రాక్టర్ లోడ్ తో ఉన్నటువంటి ఒక ట్రాలీ వెళుతూ ఉంది. ఆ ట్రాలీని అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా అది స్లో అవటం వలన వెనక వస్తున్నటువంటి కారు అయితే మాత్రం ఢీ కొట్టడంతో అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఆ ట్రాలీ అలా స్లో అవడానికి కారణం ఏంటి అనేది సీసీ ఫుటేజ్ స్పష్టంగా కనపడింది. ఆ ట్రాలీని దాని ముందు ఒక కారులో వచ్చినటువంటి వ్యక్తులు ఏదైతే ట్రాలీ ఉందో ట్రాలీని ఆపేసినటువంటి సందర్భంలో స్లో అవటం ఆ తర్వాత జరగడం జరిగింది. అసలు వీళ్ళెవరు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగించారు. ప్రధానంగా కూడా వీళ్ళైతే ఎవరైతే ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళైతే ఆర్టీఓ అధికారులని భావించారు. ఆర్టీఓ అధికారులను భావించిన మీద ఆర్టీఓలకి అయితే మాత్రం తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొత్తంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒక గ్యాంగ్, అంటే వెంకట్ అనేటువంటి ఒక యువకుడు, అంటే ఇతను ఏఎస్ఐ కుమారుడు, ఏఎస్ఐ శ్రీనివాసు కుమారుడు. ఈ ఏఎస్ఐ కుమారుడు అయినటువంటి వెంకట్ ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూనే ఆయన ఏంటంటే ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి పోలీసులు అయితే భావించారు. వాళ్ళని ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయటం, వాళ్ళని అయితే రిమాండ్ లో తీసుకొని విచారణ చేసిన మీదట వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి వాళ్ళనైతే ప్రెజెంట్ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి ఈ వెంకట్ గ్యాంగ్ కి ఎవరెవరు సహకరించారు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే విచారణ జరిపారు. విచారణ జరిపిన మీదట ఈ చిలకలూరుపేటకి సంబంధించినటువంటి టౌన్ ఎస్ఐగా ఉన్నటువంటి రహంతుల్లా మాత్రం వీళ్ళతో బాగా ఇంటిమెసీ మెయింటైన్ చేశాడు. ఆ గ్యాంగ్ వాళ్ళకి పూర్తిగా కూడా సహకారం అందించారని పోలీసులకి అయితే మాత్రం సమాచారం అయితే అందింది. అదే విధంగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి మీదట వాళ్ళకి ఈ వెంకట్ గ్యాంగ్ కి అదే విధంగా కూడా ఈ ఎస్ఐ రహంతుల్లాకి ఉన్నటువంటి సంబంధాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడింది. ఈ రహంతుల్లా ఎస్ఐ అయితే మాత్రం ఎవరైతే ఆ వెంకట్ గ్యాంగ్ ఉందో ఆ వెంకట్ గ్యాంగ్ దొంగతనంగా తెచ్చినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కారులో 4 కార్లని అతను కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించారు. అదే విధంగా కూడా ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ హైవేలో జరిగినటువంటి సందర్భంలో ఇతను లిమిట్స్ లోకి రాదు, ఈ రహంతుల్లా ఎస్ఐ లిమిట్స్ లోకి రాదు. అయినప్పటికీ కూడా అతను ఆ స్పాట్ కి వెళతాం, స్పాట్ కి వెళ్ళి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో యాక్సిడెంట్ గా జరిగిందని చెప్పడం, వీటిని అన్నింటినీ కూడా పోలీసులు 1 by 1 గా కూడా వాటిని క్రోడీకరించిన మీదట ఇతనికి ఆ గ్యాంగ్ తో పూర్తిగా కూడా సంబంధం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతనైతే మాత్రం నిన్న నైట్ పల్నాడు సంబంధించిన ఎస్పీ కృష్ణారావు అయితే మాత్రం సస్పెండ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అదే విధంగా కూడా ఇతనితో పాటు మరింత మంది పోలీసులు ఈ గ్యాంగ్ కి వెంకట్ గ్యాంగ్ కి సహకరించారు అనే దాని మీద అయితే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఒక ఏఎస్ఐ కుమారుడు అయినటువంటి వెంకట్ ఒక అసాంఘిక కార్యక్రమాలు అదే విధంగా కూడా అక్రమాలకు పాల్పడుతూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి తరుణంలో మరో బాధ్యత కలిగినటువంటి ఒక ఎస్ఐ వాళ్ళకి సహకరించి వాళ్ళు చేసేటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకి ఈ విధంగా ఆయన అయితే మాత్రం ప్రోత్సాహాన్ని అందించడం, అదే విధంగా కూడా వాళ్ళతో లబ్ధి పొందడం అనేది మాత్రం పోలీసులు అయితే తీవ్రంగా పరిగణించారు. పరిగణించిన మీదట దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించడం జరిగింది. ఆధారాలను సేకరించి అతనైతే మాత్రం రహంతుల్లానైతే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. అదే విధంగా కూడా రహంతుల్లాతో పాటు మరింత మంది ఈ వెంకట్ గ్యాంగ్ కి సహకరించారు అనే దాని మీద అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.